గద్వాల గలీజ్ కాల్స్ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదయ్యింది. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరొక నిందితుడు నిఖిల్ కోసం వెతుకుతున్నారు. ఇంకా ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు. గద్వాలలో గలీజ్ కాల్స్ గబ్బు లేపుతున్నాయి. యువతులు మహిళల జీవితాలను నాశనం చేసుకున్నాయి. ఏ కాల్లో ఏ రాక్షసుడు ఉంటాడో తెలియని అరాచకం. ఒకడు ప్రేమ అంటాడు, ఇంకొకడు స్నేహం అంటాడు, ఇంకొకడు జీవితం పంచుకుంటానని అంటాడు, వేరొకడు లివింగ్ రిలేషన్ అంటాడు. అన్నిటికీ ఆయుధం అందమైన మాటలే. నా భూతో నా భవిష్యత్తే నటనే. గద్వాలలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. పచ్చని కాపురాలు బుగ్గిపాలవుతున్నాయి. అందమైన జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇంతకీ ఈ కాల్స్ చేస్తున్న వాళ్ళెవరు? వాళ్ళకు కావాల్సిందేంటి? అసలు వాళ్ళ మోడస్ ఆపరాండి ఎలా ఉంటోంది? సోషల్ మీడియాలో పరిచయం అవుతున్నారు. అక్కడ ఫోటోలు చూసి చాట్ స్టార్ట్ చేస్తున్నారు. అలా మెల్లగా పరిచయం పెంచుకుంటారు, నెంబర్లు తీసుకుంటారు. వాట్సాప్ చాట్స్, వీడియో కాల్స్తో మరింత దగ్గర అవుతున్నారు. నీకు తోడుంటాను, నిన్ను గుండెల్లో దాచుకుంటాను, ఏ లోటు లేకుండా చూసుకుంటాను లాంటి కమ్మని మాటలతో బుట్టలో పడేస్తున్నారు. న్యూడ్ కాల్స్ చేస్తున్నారు. వాళ్లకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. వీళ్ల మాయలో పడిన అమ్మాయిలు, మహిళలు వాళ్ళు చెప్పినట్లే చేస్తున్నారు. పూర్తిగా నమ్మేశాక న్యూడ్ కాల్స్తో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అప్పుడు అసలైన క్రైమ్, సెక్స్ కహానీ మొదలవుతుంది. తాము చెప్పిన వాళ్లతో గడపాలని, లేకపోతే న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులకు పంపిస్తామని మాయగాళ్లు బెదిరిస్తున్నారు. ఇలా బెదిరిస్తున్న వాళ్లలో రాజకీయ నేతలున్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు కొంతమంది టీచర్లు, కౌన్సిలర్లు కూడా ఉన్నారట. ఈ ఇష్యూలో ఇద్దరిపై కేసు ఫైల్ చేశారు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరో నిందితుడు నిఖిల్ పరారీలో ఉన్నాడట. ఎప్పటి నుంచో సాగుతోన్న ఈ వ్యవహారం ఇప్పుడు కూడా ఎలా బయటకు వచ్చిందంటే, నిందితుల్లో విభేదాలు రావడం వల్ల ఈ గబ్బు భాగోతం రచ్చకెక్కింది. అలియాస్ మహేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా అతను గతంలో ఇద్దరు అమ్మాయితో చనువుగా ఉండేవాడు. ఆ అమ్మాయిలతో అతను వీడియో కాల్స్ మరియు మాట్లాడుతూ వాళ్ళకు తెలియకుండా స్క్రీన్ షాట్స్ తీసుకోవడం జరిగింది. వాటిని అతని ఫోన్లో అదేవిధంగా సీరియస్గా పెట్టుకున్నాడు. ఇంకా అతనికి మిత్రుడైన ఒక వ్యక్తి ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటాను. అతను ఫొటోస్ చూసాడు. అతను గణేష్ పండుగ తర్వాత ఒకరోజు ఇద్దరు కూర్చొని ఫొటోస్ ఇట్లా ఫ్రెండ్స్ అని ఫోటో చూసినట్టు. అతని పేరు నిఖిల్ అనే వ్యక్తి. ఆ నిఖిల్ ఇద్దరికి తెలుసు ఈ విషయం. నిఖిల్ మరి ఆ ఫొటోస్ ఎవరికి షేర్ చేసిన విషయం తెలియదు. ప్రజెంట్ నిఖిల్ అనే వ్యక్తి పదార్థం ఉన్నారు. అతను పడుకున్నాక